దిలీప్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వచ్చు అనేది కొంత సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతున్న పరిస్థితి. అక్కడ వరుస అరెస్టులు చూస్తున్నా కూడా అలాగే కనిపిస్తాం. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే సాహసం చంద్రబాబు గారు చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడో ఉన్నాయండి. 6 నెలల ముందు ఎలక్షన్స్, 1 ఇయర్ ముందు ఎలక్షన్స్లో చేస్తే చంద్రబాబు అట్లా అరెస్ట్ చేస్తే దాని ఇంపాక్ట్ కొడితే జగన్ 10 స్థానాలు పడిపోయాడు. అదే కనుక 3 ఏళ్ల కింద చేసి ఉంటే మర్చిపోయాడు వాడు. ఇప్పుడు 2 ఇయర్లీ కదా, ఇప్పుడే టూ ఇయర్లీ. ఇప్పుడు మీకు అది చంద్రబాబు మీద ఎఫెక్ట్ కాదు, చేయొచ్చు. నాకైతే అనిపిస్తుంది ఛాన్సెస్ ఉన్నాయి, అదే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు కూడా ఊరుకోరు కదా. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి జైల్లో పారేసి ఆయన కూడా అవకాశం ఉంటే తీసి లోపలేసే ఆ కార్యక్రమం. పొలిటికల్ అంతా ఎట్లయిపోయినాయి ఇప్పుడు పాలిటిక్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ తీర్చుకునే రాజకీయాలు తప్ప వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ లేకుండా పోయినాయి కదా. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆయన వాళ్ళందరూ సతాయించాడు కదా. ఆయన కూడా పాపం అహంకారంతో పరిపాలించాడు, ఎవరిని పట్టించుకోలేదు, ఆయన తోచిందే చేశాడు. అనుకున్నాడు ఏదో మీట్ అవుతుంటే పోయి బెనిఫిషరీ అకౌంట్ డబ్బులు పడగానే మన కేసీఆర్ అనుకున్నట్టు ఎన్ని మంచి పనులు చేశా, వీళ్ళంతా ఇట్లే మాడతాడు, నేను గెలిచేస్తాను అనుకున్నాడు. ఇక్కడ జరగలే, అక్కడ జరగలే. పబ్లిక్ ఒక్కటే చూడరు, ఇచ్చిందేమో నా రైట్ కాబట్టి వచ్చిందంటే ఇవ్వని దాని గురించి ప్రశ్నిస్తాడు. సో అట్లా జగన్ కూడా అక్కడ చాలా దాని ఏమంటారు, ఒక డిక్టేటరియల్ యాటిట్యూడ్, నియంత ప్రవృత్తిని ప్రదర్శించాడు. సో దానికి ఈరోజు అధికారులు వాళ్ళు ఊరుకోరంటున్నాను నేను. వాళ్ళ అవకాశాలు వాళ్ళు చూస్తారు, నిజంగా మీరు దొరికితే వాళ్ళు అనుకుంటారు, అరెస్ట్ చేస్తారు. అది ఒకవేళ మీరు అన్నట్టు 6 నెలలు 1 ఇయర్కి ఎలక్షన్ ఉందనుకోండి, ఆలోచిస్తారు, అప్పుడు జరగకపోవచ్చు. కాబట్టి ఇంకోటి, జగన్ తన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎంపీలు కానీ రాజ్యసభలో ఉన్న మద్దతు కానీ ఆయన అడగకుండా బీజేపీకి సపోర్ట్ చేశారు, అడగకుండా. ఇప్పుడు ఆ స్థానంలో లేడు ఆయన. ఇప్పుడు ఆయన అడిగే పరిస్థితి లేదు, ఇది ఇచ్చినా తీసుకునే పరిస్థితి లేదు, నెసెసిటీ లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన జనరల్ యాటిట్యూడ్తోనే చూస్తారు ఆయన పట్ల. ఇంకోటి, అలయన్స్లో అక్కడ బీజేపీ అలయన్స్లో చంద్రబాబు గారు జనసేన ఉంది, అందువల్ల ఆయనకు నెగిటివ్. అది బీజేపీ తోటి కొన్ని మంచి సంబంధాలే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అనేది కదా, గతంలో ఉన్నాయంటున్నా కదా. మీకు నెంబర్ ఉన్నప్పుడు రాజకీయాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి అనేది నాకైతే డౌటే. ఇప్పుడు జనసేన ప్రధానమైనటువంటి పార్టీ అండి అక్కడ. అంటే యాక్చువల్లీ సంఖ్యాపరంగా కాదు, బట్ ఒక రకంగా ఆయన ద్వారానే చంద్రబాబు గారికి ఎంట్రీ వచ్చింది అక్కడ. సో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు. అసలు యాక్చువల్లీ ఎలక్షన్స్ తర్వాత ఆయన పేరు నితీష్ కుమార్, చంద్రబాబు బికమ్ వెరీ క్రూషల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి, ఈ జగన్ ఉంటాడు, వాళ్ళు ఉంటారు ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో. ఇక్కడ తమకున్నటువంటి అధికారాన్ని వాడుకొని, లేదా ఏవైతే సంస్థల ద్వారా విచారణ జరిపారో వాటి ద్వారా జరిపి అరెస్ట్ చేసేటువంటి పొజిషన్లో ఉన్నా కూడా, అట్లా కాకుండా ఈడీ కానీ ఐటీ కానీ వేరే వాటిలో వాడాల్సుకుంటే వీళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా దే కెన్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్. ఈడీ కూడా ఈ కేసులోకి రావచ్చు, ఎందుకంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళ కేసులు అయితే ఆంధ్రాలో చాలా సందర్భాల్లో మనీ లాండరింగ్ జరిగింది. ఓల్డెన్ కేసులు ఉన్నాయి కదా దాని మీద. అదే ఎక్కడికి వస్తుందో ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కానీ, బట్ మెయిన్ అలిగేషన్ అదే కదా, మనీ లాండరింగే కదా. వేరే సంస్థలకు పోయి ఎక్కడి నుంచి ఇటు వచ్చి ఏది ముట్టుకున్నా అదే బోగస్ సంస్థలు, బోగస్ సంస్థ ద్వారా బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేను అనుకుంటున్నాను అట్లాంటిది ఏమైనా ఉంటే వీళ్ళు ప్రెషర్ పెట్టచ్చు, లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నా చాలు కదా. అది లీడ్ చేస్తుంది ఆయన అరెస్ట్ వైపు. సో నేను అనుకుంటున్నా అది కొద్దిగా ఇబ్బంది ఉంటాడు జగన్మోహన్ రెడ్డి.